సార్, వాడెవడైనా సరే మీ నుంచి తప్పించుకోలేడు సార్. ఖచ్చితంగా మీరు వాడిని కనిపెట్టేస్తారు. వాడిని గుర్తుపట్టలేకపోయాను. ఎవరిని సార్? శివని. వాడి మొహం గుర్తుపట్టలేనంత దారుణంగా ఉంది. సిద్ధు, శివ చేతి పంచ్ పవర్ గురించి నీకు తెలీదు. వాణ్ణి చంపడం అంత ఈజీ కాదు. వాణ్ణి చంపగలిగేది ఒక్కడే. ఎవరు సార్? ఎస్, శివని చంపగలిగేది శివానే. అంటే సార్, ఇదంతా డబ్బు కోసం శివానే చేస్తున్నాడని నాకు అనిపిస్తోంది. ఖచ్చితంగా డెడ్ బాడీ శివదై ఉండదు. తనలా ఉన్న మరో డెడ్ బాడీకి తన బట్టలు వేసి తనకు సంబంధించిన ఆధారాలన్నీ ఆ జేబులో పెట్టి తనని గుర్తుపట్టకూడదని ఆ శవాన్ని రైల్వే ట్రాక్ మీద పడేసి డబ్బుతో పారిపోయి ఉంటాడు. శివ అలా చేసున్నాడేమో సార్. వాళ్ళ మదర్ హాస్పిటల్లో ఉంది కదా, ఆవిడ వదిలేసి ఎలా వెళ్తాడు? అయినా మీకెందుకు అలా అనిపిస్తోంది సార్? మీరు శివని స్టేషన్లో డ్రాప్ చేసినప్పుడు మీకు తన మీద ఏమైనా డౌట్ వచ్చిందా? తన చేతల్లో కానీ, తన బిహేవియర్లో కానీ, లేక తన మాటల్లో కానీ మీకేమైనా డౌట్ లాంటిది వచ్చిందా సార్? కైలాష్, మీరిద్దరూ వెంటనే బయలుదేరండి. సిద్ధు, శివను నేను స్టేషన్లో డ్రాప్ చేశానని నీకెవరు చెప్పారు? సార్, మీరే చెప్పారు సార్. లేదు, నేను నీకు చెప్పలేదు. సార్, మీరే చెప్పారు సార్, లేకపోతే నాకెలా తెలుస్తుంది? సిద్ధు, నువ్వు నన్ను స్టేషన్లో చూసావు కదా? సార్, నేను అప్పుడు బెంగళూరులో ఉన్నాను కదా సార్, మీకు తెలుసు కదా సార్. సిద్ధు, శివని చంపడానికి నువ్వే వెళ్ళావా? ఇంకెవరినైనా పంపించావా? సార్, మీరు నన్ను అనుమానిస్తున్నారు సార్. సార్, నన్ను నమ్మండి సార్. సార్, ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. మీకు అబద్ధం ఎందుకు చెప్తాను సార్ నేను? ప్లీజ్ సార్, బిలీవ్ మీ. నటించదు. సార్ 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 వద్దు సార్. సార్ 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 నేనేం చేయలేదు సార్. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ వద్దు. చెప్పు సార్. సార్ 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 వద్దు సార్. సార్ 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 ప్లీజ్ సార్. నిజం చెప్పు. నేనే చంపాను సార్, కానీ కావాలని చంపలేదు సార్. నన్ను క్షమించండి సార్, ప్లీజ్ సార్. తమ్ముడు, అంతకన్నా ఎక్కువే. స్ప్రో లేకుండా చేద్దాం అనుకున్నాను సార్. క్లోరోఫామ్తో టైమింగ్ కూడా చెక్ చేసుకున్నాను సార్. శివాకి దొరికిపోయినప్పుడు భయం వేసింది సార్. ట్రైన్ నుంచి తోసాను సార్. నేను చెప్పేది నిజం సార్, నన్ను క్షమించండి సార్, ప్లీజ్ సార్. తప్పు చేశావు, చాలా పెద్ద తప్పు చేశావు. సార్ సార్ ప్లీజ్ సార్. సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ 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 డబ్బు తీసుకుని వాసుకితో పారిపోదాం అనుకున్నాను సార్. శివాన్ని చంపాలనుకోలేదు సార్, నన్ను క్షమించండి సార్. సార్, శివ తల్లి నా కన్న తల్లిలా చూసుకుంటాను. నేను నిన్ను కన్న కొడుకే అనుకున్నాను రా, కానీ ఇలా చంపాల్సి వస్తుంది అనుకోలేదు. రాణి, వాళ్ళు రాణి.